ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే ఏమిటి అంటే మనకి పతంజలి మహర్షి గారు చెప్పారు. అలాగే వశిష్ఠుల వారు చెప్పారు. ఎంతో మంది చెప్పిన నిర్వచనాలు ఉన్నాయన్నమాట. ఒక స్టేట్మెంట్ ఉంటుంది. దాట్ ఈస్ అబ్సల్యూట్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ అనేది ఆ స్టేట్మెంట్ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. అటువంటి స్టేట్మెంట్స్ ని మనం ఇప్పుడు తీసుకుందాం. అదేంటంటే యోగ చిత్త వృత్తి నిరోధ. ధ్యాన యోగము అంటే ఏంటంటే చిత్త వృత్తులని, చిత్తము అంటే మన మెదడులో, మన మనసులో ఆలోచనలు చేసే పార్ట్ని చిత్తము అంటారనమాట. మన మనసు చాలా చేస్తూ ఉంటది, అనాలిసిస్ చేస్తూ ఉంటది, కంపేర్ చేస్తూ ఉంటది. అలాగే మనం డెసిషన్స్ తీసుకుంటా ఉంటాము, అర్థం చేసుకుంటా ఉంటాము. ఎన్నో రకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా మన మైండ్ లో. అందులో ఆలోచనలు చేసే పార్ట్ ఏదైతే ఉందో, చిత్తము అంటే ఆలోచనలు క్రియేట్ చేసేది, చింతనలు చేసేది అని అర్థం. ఈ ఆలోచనలు క్రియేట్ చేసే పార్ట్ ని మనం క్వైట్ గా చేయాలి, నిరోధించాలి, అంటే దానిని పూర్తిగా ఆపాలి. చిత్త వృత్తి నిరోధ అంటే ఆలోచనలు లేని స్థితి. మేకింగ్ అవర్ మైండ్ ఎంప్టీ ఈజ్ మెడిటేషన్. దీనినే ఎలా చెప్పారంటేనండి, ఆ ధ్యానం నిర్విషయం మనః. ఇది ఇంకొక స్టేట్మెంట్ అన్నమాట. ధ్యానం నిర్విషయం మనః అంటే మీ మనసులో ఎటువంటి విషయము లేకపోవడమే ధ్యానము.